హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీకృష్ణాష్టమి విశిష్టత గురించి తెలుసుకుందాము. ముందుగా ప్రార్థనా శ్లోకం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే భగవంతుడు కృష్ణ పరమాత్మగా అవతారము ధరించిన రోజు. దానినే మనము శ్రీకృష్ణ జయంతిగా భావిస్తున్నాము. కృష్ణ భగవానుడు అర్జునుడకు గీతోపదేశం చేశారు. అప్పటి వరకు అర్జునుడి మనస్సు అంతా విషాదంతో దుఃఖంతో కలత చెంది ఉన్నది. అటువంటి అర్జునుడికి జ్ఞానప్రాప్తి కలుగజేసి కర్తవ్య నిర్వహణకు గీతోపదేశం చేశారు. ఇక 2వ అధ్యాయంలో ఆత్మస్వరూపం ఏమిటో తెలిపి 3వ అధ్యాయంలో కర్మయోగ ప్రయోజనం మొదలైన విషయాలను గురించి ఉపదేశములు చేశారు. భగవానుడు అర్జునుడితో అంటారు, నేను ఈ రూపంలో చెప్పుచున్న విషయాలు నీవు ఎరుగవు. ఎన్ని జన్మల తరువాత అర్జునుడిగా జన్మించావో కూడా నీకు తెలియదు. నాకు సమస్తము తెలుసు. ఈ జన్మ అనేది అనేక జన్మలలో చేసిన ధర్మాధర్మ కార్యముల ఫలమును అనుభవించుటకు కొరకే అనే విషయాన్ని తెలుసుకో అంటాడు. నేను నా ఇష్ట ప్రకారము జన్మను పొందగలను అనే విషయాన్ని కూడా గ్రహించు అన్నారు పరమాత్మ. అప్పుడు అర్జునుడు అంటాడు, మీ ఇష్ట ప్రకారం జన్మిస్తారు అంటే మీకు ఎప్పుడు ఇష్టమవుతుంది అని అడిగాడు. దానికి సమాధానంగా భగవానుడు ఈ విధంగా చెప్తున్నారు. యదా యదా హి ధర్మస్యాం గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్యాం తదాత్మానం సృజామ్యహం అని భగవానుడు చెప్పాడు. అంటే ధర్మానికి ఎప్పుడు గ్లాని అంటే పతనం ఏర్పడుతుందో అప్పుడు నేను అవతారం ధరిస్తాను అని అర్థము. ఇప్పుడు ఆ సందర్భం ఏర్పడింది. అందుచేత ధర్మమును సంరక్షించేటందుకు కృష్ణావతారం ధరించడం జరిగింది. ఈ అవతారంలో కృష్ణుడు అనితరమైన అమానుషమైన ఎన్నో కార్యములను చేశాడు. తాను అవతరించిన వెంటనే మాతాపితలకు అంటే దేవకి వసుదేవులకు విశేషమైన దర్శనమిచ్చాడు. ఈ విధమైన ఎన్నో అమానుష శక్తులను ప్రదర్శించే సందర్భాలు చాలా వచ్చాయి కృష్ణ పరమాత్మకు. దుర్యోధన పక్షపాతి అయిన అశ్వత్థామ పాండవ వంశ నాశన ప్రతిజ్ఞ చేశాడు. ఉత్తరా గర్భస్థుడైన పరీక్షితుణ్ణి సంహరించడానికి బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. అది తిరుగులేని సంహారక దివ్యాస్త్రము. అటువంటి దివ్యాస్త్రాన్ని కృష్ణ భగవానుడు తన చక్రముతో మాయాలీలగా అడ్డుపెట్టి పరీక్షితుడిని రక్షించి పాండవ వంశ రక్షణ చేస్తాడు. ఆ అద్భుతాన్ని చూచి ద్రౌపది మొదలైన స్త్రీలు పురుషులు అంతా కృష్ణుడిని శ్లాఘించి కీర్తించారు. పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిని ఎందుకు రక్షించలేదు అని కొందరికి సందేహం రావచ్చు. అభిమన్యుడు ధర్మబద్ధమైన వీరోచితమైన కార్యనిర్వహణలో మరణించాడు. కాబట్టి అనివార్య పరిస్థితులలోనే అమానుష శక్తులను భగవంతుడు ఉపయోగించడం జరుగుతుంది అని మనం తెలుసుకోవాలి. యుధిష్ఠిరుడు ధర్మమునకు ప్రతిరూపమైన వాడు. మరి దుర్యోధనుడు అధర్మాన్ని ఆశ్రయించినవాడు. శకుని జూదరి. ధర్మరాజు ద్యూతమునకు అంగీకరించినాడు. సమస్తము కోల్పోయినాడు. భగవానుడికి తెలియదా అంటే అక్కడ అనివార్య పరిస్థితి ఏర్పడలేదు. మరి ఒక సందర్భంలో ధర్మరాజు యొక్క ధర్మగుణాన్ని పరీక్షించుటకు దూర్వాస మహాముని శిష్యగణంతో అతిథిగా వస్తాడు. ధర్మరాజు ఆనందంతో ఆతిథ్యం ఇచ్చుటకు అంగీకరిస్తాడు. దుర్వాస మహాముని శిష్యగణంతో స్నానాది అనుష్ఠానాలకు వెళ్ళాడు. ఆ సమయానికి ద్రౌపది భోజన పాత్రలన్నీ కడిగి పెట్టేసింది. భోజన సౌకర్యం అనే దానికి అవకాశమే లేదు. ఆ సమయంలో అతిథులు స్నానాధికాలు ముగించుకొని ఆతృతతో భోజనానికి వస్తున్నారు. ద్రౌపదికి పాలు పోలేదు. అప్పుడు కృష్ణ భగవానుడిని తలుచుకొని తులసి దళం సమర్పించింది. దుర్వాసుల వారు వచ్చారు. ధర్మరాజు సంకట స్థితిలో పడ్డాడు. కృష్ణ భగవానుడి లీల ప్రభావంతో దూర్వాస మహామునికి శిష్యగణానికి కూడా కడుపులు ఉబ్బిపోయాయి. వారు భోజన ప్రసక్తే భరించలేని స్థితిలో పడ్డారు. ఆ పరిస్థితిలో ధర్మరాజు కాపాడకపోతే అనర్థం చేకూరుతుంది. అటువంటిది జరగకూడదు. కనుకనే కృష్ణ పరమాత్మ తన లీలా విలాసాన్ని చూపించారు. ద్రౌపది వస్త్రాపహరణ సందర్భంలో కూడా అంతే. పాతివ్రత్య మహిమను కాపాడి దానిని లోకంలో సుస్థాపితం చేసే నిమిత్తమే ద్రౌపది ప్రార్థనకు ఫలితంగా కృష్ణ భగవానుడు తన లీలా ప్రభావంతో వస్త్ర పరంపరను సృష్టించి మాన సంరక్షణం చేశాడు. అది అనివార్య పరిస్థితి. రావణ సంహారం తరువాత స్త్రీలకు ఏ విధమైన భంగము చేయబడలేదు. శ్రీరాముని పాలనలో ఎటువంటి దురాగతము జరగలేదు. అది ధర్మరక్షణ.
కృష్ణ భగవానుడు, అర్జున, దేవతలకు కూడా లభ్యము కాని నా విశ్వరూపాన్ని మానవులలో నీకొక్కనికే దర్శింపచేశాను అన్నాడు. అయితే పూర్వము తల్లి అయిన యశోదకు కూడా విశ్వరూపాన్ని చూపాడు కదా, మరి మానవులలో నీకొక్కడికే అంటే భగవానుడు చెప్పింది అసత్యమా? కాదు, కానే కాదు. ఎందుచేతనంటే మానవులనగా స్త్రీ పుం లింగములు రెండును వర్గాలుగా విభజించారని గ్రహించాలి. అందుచేత పురుషులలో అర్జునుడకు, స్త్రీలలో తల్లి అయిన యశోదకు అనే అర్థంలోనే భగవానుడు చెప్పినట్లు మనము గ్రహించాలి. అందుచేత సందర్భానుసారంగా భగవానుడు తన అమానుష శక్తిని, సర్వజ్ఞతను, చాతుర్యమును ప్రదర్శించినాడు. భారత యుద్ధంలో సైంధవుడిని సంహరించడం ఎవరికి సాధ్యపడలేదు. అప్పుడు అర్జునుడు సూర్యాస్త సమయం లోపుగా అతనిని సంహరిస్తాను అని ప్రతిజ్ఞ చేశాడు. యుద్ధం జరుగుతుంది. అర్జునుడు అసహాయ స్థితిలో ఉంటాడు. ఆ సమయంలో భగవానుడు అర్జునుడికి మర్మమైన విషయాన్ని జ్ఞాపకపరిచి సైంధవుని తల భూమిపై పడకుండా జాగ్రత్తగా బాణాన్ని సంధించమంటాడు. సైంధవుని తల నేలపై పడితే ఆ విధంగా పడవేసిన వాని తల 100 ముక్కలవుతుందని తండ్రి శాపమున్నది. ఆ విధంగా అర్జునుడికి కార్యం సఫలమైంది. అనివార్య స్థితిలోనే భగవంతుడు ధర్మరక్షణ చేశాడు. భారత యుద్ధం ముగిసిన తరువాత ధృతరాష్ట్రుడు కపట బుద్ధితో ధర్మరాజును పరామర్శించి పరాక్రమశాలి అయిన భీముడిని ఆలింగనం చేసుకుని భీముడు ఎక్కడా అని అడుగుతాడు. సర్వంతర్యామి, సర్వజ్ఞుడు అయిన కృష్ణ భగవానుడు లోహంతో నిర్మితమైన భీముని ప్రతిమను ధృతరాష్ట్రుని ముందు ఉంచుతాడు. ధృతరాష్ట్రుడు తన బాహుపాసంలో లోహమూర్తిగా ఉన్న భీముడిని ముక్కలు ముక్కలుగా చేసేస్తాడు. అంతటి మహాబలశాలి ధృతరాష్ట్రుడు. కృష్ణుడు అతని మనోగతము, శక్తి తెలిసినవాడు కాబట్టే ఆ విధంగా భీముడిని రక్షించాడు. ధృతరాష్ట్రుని కపట బుద్ధి బహిర్గతం చేశాడు. అటువంటి పరిస్థితులలో ధర్మ సంస్థాపన చేయడం కొరకే భగవంతుడు అవతారాన్ని ధరించవలసి వచ్చింది. భగవద్గీతను లోకానికి అందజేయడం జరిగింది. ధర్మరాజును కాపాడడం అంటే ధర్మాన్ని